ఆలయ ఆస్తులలో వీళ్ళు వేసే షెల్టర్లు ఏమైనా ఉంటాయి చూసారా, రెంట్లకి ఇస్తారు. వీళ్ళు చాలా మంది అన్యమతస్తులు ఉంటారు అందులో, వింటున్నారుగా కాసేపట్లో. అంటే ఇవన్నీ కూడా టోటల్ గా అన్యమతస్తులకి ఇచ్చేస్తారు వీళ్ళు. ఎవరు ఇస్తున్నారంటే హిందువులే ఇస్తున్నారు. తప్పెవరిది? హిందువులేదే, వాళ్ళది కాదు. వీళ్ళే వెళ్ళి మొత్తం దారాదత్తం చేశారు. ఈ ఆలయానికి సంబంధించి కూడా అలా ఉన్నారు, ఇలా కాచుకొని కూర్చున్నారు చాలా మంది. ఈ పక్కన మనం ఇందాక ఎంట్రన్స్ లో మనము రాగానే చూసారా, ఎవరైతే హఫీజా బేగం అని ఈరోజు ఆ బోర్డు పెట్టారో అది కింద కోర్టు ఆర్డర్ అన్నారు. ఏ కోర్టు ఆర్డర్ ఎవరు ఇచ్చిందండి? ఈరోజు మేము TSLR తీసుకొచ్చి ఆ రిమార్క్స్ అవన్నీ చూపిస్తే కూడా అది డిస్ప్యూట్ ల్యాండ్, గోపాలకృష్ణ డిస్ప్యూట్ ల్యాండ్ అని పెట్టినప్పుడు కూడా ఆబాది అని పెట్టారు. ఇది ఇంకా అది సెటిల్ చేసుకోలేదు. ఎవరు సెటిల్ చేసుకోవాలి? డిపార్ట్మెంట్ వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్కి ఏం కావాలి? ఆధారం కావాలి. ఆధారాలు అన్నీ కూడా ఇచ్చాం కదా డిపార్ట్మెంట్కి. మీరు తీసుకోండి, వెళ్ళండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, MRO గారి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి, లెటర్ ఇవ్వండి. ఇది మా ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తాను కదా. ఇప్పుడు మీ ఇంటికి ప్రధానంగా అధికారుల నుంచి విన్నది ఏంటంటే అనేక డిపార్ట్మెంట్లలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకు ఈవిడ మమ్మల్ని తీసుకెళ్లి మమ్మల్ని బలి చేద్దాం అనుకుంటుందని ఒక ఆలోచన వీళ్ళందరికీ. బలి అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఆ పక్కన ఎవడు తనకి పెద్ద నేర చరిత్ర ఉంది, ఒక 10 మర్డర్లో 15 మర్డర్లో చేస్తున్నాడు, ఆ పక్కన కబ్జా చేస్తున్నాడు. తను మాకు చెప్పింది, మేము విన్నది, మాకు చెప్పింది. గుడిలో కూర్చొని మాట్లాడుతున్నా, మీకు ప్రతిదీ నిజం. మాకు చెప్పింది ఏంటంటే ఎందుకు మాకు ఎందుకు ఈ పేచీలు అంటే, పేచీ ఏంటి? అధికారులు పాత బస్తీ అని చెప్పబడుతున్న మన భాగ్యనగరంలో ఉన్న ఈ ప్రాశస్త్య నగరం గురించి మాట్లాడితే భయం. ఎందుకు అంటే మనకి ఎందుకు వాళ్ళతో అన్యమతస్తులకు మనకి ఎందుకు, ఈ అన్యమతస్తులతో ఎందుకు అంటే ఇది ఒక ప్రశ్న. మరో ప్రశ్న ఉంటుంది మీకు, ఇది కమ్యూనల్, ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఏం మాట్లాడుతున్నారండి అని అడుగుతా. ప్రతి దగ్గర ఇదే ప్రశ్న అనేది. కమ్యూనల్ ఏంటి, సెన్సిటివ్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు?